అంటే ఇప్పుడు ఈద్ ముబారక్ 1 2 3 ఈద్ ముబారక్ అస్సలాముఅలైకుం వఅలైకుం సలాం అస్సలాము మా పెద్దమ్మ ఎంత ప్రేమతో ఇచ్చింది పిలవాలా స్వీట్ తినద్దు నేను మళ్ళా నువ్వే స్వీట్ ఉంటుంది దీనికన్నా స్వీట్ ఆపిక ఇలాంటి రంజాన్స్ ఇంకా చేసుకోవాలి నేను మరి పెళ్లి మాత్రం వేరే ఉందా పెళ్లి మాత్రం వేరే ఉందా దొంగ మొగుడు ఎడ్డి మొగుడు ఎట్టాంటి మగుడు నాకు చే మగుడు నేను అందంగా ఉన్నానా లేదా అద్దంలో చూసుకుంటున్నా లేవని తెలుసుగా నాకు మళ్ళీ ఎందుకు చూసుకుంటాం ఓ వెనకాల ఆకాశం బాగా ఉంది ఇంకా ఆకాశం బాగుంది పక్కన పిల్ల బాగుంది ఆకాశమంతా ప్రేమని పైన చూపించవే కాస్త నా పైన తింటుండే మేము తింటున్నాం ఇక సో కంఫర్టేగా Hey guys, welcome to the channel. Ajito macha taggedale racha. So guys, like back side చూసి అర్థమైపోయింది. సో నేను వచ్చేసి ఎక్కడ ఉన్నా పండు వాళ్ళ ఇంట్లో ఉన్నా. సో రంజాన్ స్టార్ట్ అయిపోయింది. సో రంజాన్ స్పెషల్గా పండు లైక్ నా కోసం బిర్యానీ చేస్తా అన్నది అండ్ ఐ లైక్ బిర్యానీ. అది కూడా హైదరాబాద్ బిర్యానీ తిని బోర్ కొట్టేసింది. ఎందుకో విజయవాడలో ఒకసారి ట్రై చేద్దాం బిర్యానీ, అది కూడా పండు చేసిన బిర్యానీ. సో ఆ బిర్యానీ ఎలా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం. అండ్ ఆ బిర్యానీ చేస్తుందా లేకపోతే తిప్పలు పడతా, నాకైతే చేస్తా నాకు ఎప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు నాకు బిర్యానీ వస్తుందని చెప్పలేదు. అదేందో వీళ్ళ మమ్మీని చూడగానే మమ్మీ నేను బిర్యానీ చేస్తాను మమ్మీ అని చెప్పింది. మరి ఇంతకు బిర్యానీ చేస్తా లేకపోతే దాన్ని మొత్తం ఖరాబ్ చేస్తా చూద్దాం. అండ్ బై ద వే నా హెయిర్ స్టైల్ ఉంది. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు అలా హెయిర్ డ్రై అయిపోయింది. ఓకే సో అన్న నీ హెయిర్ స్టైల్ చేంజ్ చెయ్యన్నా అని అండ్ ఐ చేంజ్ మై హెయిర్ స్టైల్ ఫర్ యూ గైస్. ఓకే అంటే నాకు కూడా ఇష్టం ఇట్లా కొంచెం లుక్స్ మీద ఈ మధ్య అంతగానం టైం తీసుకోవట్లేదు, లైక్ మెయింటైన్ చేయడానికి టైం తీసుకోవట్లేదు. సో ఇప్పుడు ఫోకస్ చేస్తా లుక్స్ మీద. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం పండు బిర్యానీ ఎలా చేస్తుంది చూద్దాం. లెట్స్ గో. సో లెట్స్ గో గాయ్స్. ఓరే ఆరి ఓరి యారే ఏం చేస్తున్నావు పండు? ఏసీ బా కరెక్ట్ దీని తల మీద పెట్టి వేసి వెరీ గుడ్. మా అమ్మకొక్క బిడ్డను అందాల సందమామను అమ్మకొక్క బిడ్డను అందాల. సో పండు ఏమో చేస్తుంది క్యా కర్రే? ఉల్లిపాయ కట్ చేస్తున్నావా? నీ జీవితంలో గొప్ప పని అంటే ఇదే ఉల్లిపాయలు కట్ చేయడం. ఎవరైనా స్మార్ట్ వాచ్ పెట్టుకొని ఉల్లిపాయలు కట్ చేయడం మీ జీవితంలో చూసారా? ఇప్పుడు చూడండి గాయస్ స్మార్ట్ ఏంది కొత్త నైట్ కానీ జస్ట్ మిస్. సో పాపం దీనికి బిర్యానీ పెడతా అని చెప్పింది, ఇది పడుకుంది పాపం. ఇంకా బిర్యానీ అయితే తయారు కాలే, కట్ చేయడంలో ఉంది ఇక. అట్లా చూడకు బిర్యానీ. సో అందరు అంటారు మరి పండు ముస్లిమా అజయ్ ముస్లిం అని. తెలుసా? కానీ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో గాయస్ పండు అయితే ముస్లిం గర్లే, నేనేంటో మీకు తెలుసు. నవ్వకట్లా మ్యాడీ బాయ్ వాట్ వేసిందీరో నిద్ర లేచిందీరో. సో లోపల యాక్చువల్గా పండు వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మ కొట్టాలి. లాస్ట్ టైం విషయం చేసినా కానీ వదలలేదు, ఇప్పుడు వదులుతాం అంటే లాస్ట్ అంటే పండు వాళ్ళ పెద్దమ్మ ఓ పండు వాళ్ళ చిన్నమ్మ అంటే హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ ఇద్దరు పెద్దమ్మలే కదా? ఓకే ఇద్దరు పెద్దమ్మలే అంట. సో బిర్యానీ పండు చేస్తున్నా మీరు చేస్తురా? నువ్వు ఉల్లిగడ్డ కట్ చేస్తున్నావు, బిర్యానీ నువ్వు ఎందుకు చేస్తావు? బిర్యానీలా అబద్ధాల పోరి నువ్వు చేస్తున్నావు అనుకోని నేను ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నా తెలుసా? చూద్దాం ఎట్లా వండుతావు. ఫస్ట్ బిర్యానీ ఏం చేస్తారు చెప్పు? వాటర్ పెడతారు, ఏం చేస్తారు? అట్లుంటది మనతోని. బా ఇంకా నూనె వేస్తారు, ఇంకా
పోపు దినుసులు వేస్తారు. పోపు బిర్యానీ వండుతారు మా అమ్మ. వెరీ గుడ్ చూసారా గాయ్స్? బిర్యానీ ఆకులు గాయ్స్ పప్పులు వేస్తారు. తర్వాత ఇప్పుడు అర్థమైనా? తర్వాత ఉల్లిపాయలు వేస్తారు, తర్వాత మసాలా వేస్తారు, నీళ్ళు వేస్తారు, రైస్ వేస్తారు, కర్రీస్ వేస్తారు, అన్ని వేస్తారు. సో గాయ్స్ ఇప్పుడు అర్థమైనా పండు ఎంత మంచిగా చేస్తుందా? చూద్దాం అంటే ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నట్టు ఇక ఏమేమి వండుతున్నావు? నువ్వు తినేటి నేనేం తెలుసు ఎక్కువ నా ప్రాణం తింటావు, నన్ను తింటావు. ఓకే సో గైస్ అజ్జి కోసం నేను ఈరోజు పాయసం వండుతున్నా, బిర్యానీ వండుతున్నా, కచంబర్ వండుతున్నా, ఇంకా కట్టా వండుతున్నా, ఇంకా చికెన్ ఫ్రై వండుతున్నా, ఇంకా ప్రాన్స్ కర్రీ వండుతున్నా. ఇవన్నీ చేస్తున్నా. అది నేను కాదు, మా పెద్దమ్మ ఆమెకి హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేస్తున్నావు. నీకోసం ఏం కావాలంటే అది ఉంటాయి. బిర్యానీ మంచిగా చేస్తావుగా? ఓకే. ఇంకా నీకోసం నేను ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. ఏంటిది? థమ్స్అప్ కూడా తెప్పిస్తా. థమ్స్అప్ ఏం చేస్తున్నావు కింద? గాయ్స్ ఇది ఖీరా ఏంటి? పాయసమ్మేనా మొత్తం ఫుల్లీ లోడెడ్ నట్స్. నీకు ఏసీ పెడితే నీకేమన్నారు ఇదా నొప్ప తిన్నీకి? మళ్ళీ తీయమంటావు. మా పెద్దమ్మ ఎంత ప్రేమతో ఇచ్చింది, పిలవాలా? స్వీట్ తినద్దు నేను, మళ్ళా నువ్వే స్వీట్ ఉంటుంది, దీనికా స్వీట్ ఆపిక. పెద్దమ్మా ఇగో నువ్వు మళ్ళీ ఇచ్చినావా? ఇడు మళ్ళీ వద్దంటుండు. ఆంటీ ఇగో గిన్నెగానం వేసి మా మమ్మీ బాదం పప్పులు ఇవన్నీ వేసిరు, వద్దు ఆంటీ మనకి గిన్నెగానం. పెద్ద ఆంటీ అయితే కలిపితే కడుపులో మళ్ళా నీకు చెప్పాలి. వద్దు. నీకు చెప్పాలి. ఏంది? బయటకు వస్తే చెప్తా. బయటికి ఎందుకు? ఏంది బయటికి? చెప్తారా? బయటికి రావే. ఇట్లా ఇట్లా పట్టుకో, ఇది పట్టుకో. యా అంటే ఇప్పుడు ఈద్ ముబారక్. 1 2 3 ఈద్ ముబారక్. బా ఆనందపడతావు కానీ మన దగ్గర ఉన్నప్పుడు. ఇంకోటి చెప్తారా? ఇటు ఎందుకు చెప్తావు? అదే ఇప్పుడు నాది ఫస్ట్ రంజాన్, ఎంతో ఫస్ట్ రంజాన్ కదా. నేను 10 మంది అమ్మాయితో చేసుకున్నాను. గాయ్స్ అజ్జుతో నా ఫస్ట్ రంజాన్ బాగుంది. ఇంకా బక్రీద్ కూడా ఇటుతోనే, ముహర్రం కూడా ఇటుతోనే. ఇలాంటి రంజాన్స్ ఇంకా చేసుకోవాలి నేను. మరి పెళ్లి మాత్రం వేరే ఉందా? పెళ్లి మాత్రం వేరే ఉందా? నాతో యా మీ మొగుడు ఒకసారి పాడే దొంగ మొగుడు, ఎడ్డి మొగుడు, తంటి మగుడు నాకు చే మగుడు. నేను ఈరోజు పూజలు మాట్లాడాను. నీకు చెప్పొద్దు నుండి ఒక మొక్కటి మైనా మాట్లాడానా? బుద్ధి రాలేదా? నువ్వు మట్టి పిలో పోస్ట్ మట్టి పట్టు, ఏది మంచి పట్టు. ఈరోజు నేను ఏంది ఎడ్డుకున్నానని చెప్పి బాగా బిర్యానీ వండిన తర్వాత బిర్యానీకి ముందు పెట్టుకొని మంచి గుడ్డలు వేసుకుంటా. సో బిర్యానీ వచ్చేది మస్తు ఉన్నాడు అసలు. చూపిస్తాను. సో ఎవరైనా సింగిల్స్ గర్ల్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి గైస్, ఓకేనా? యా ఎందుకంటే పండు వాళ్ళకి కేసీబీడీ చేస్తుంది. సో గాయ్స్ ఎవరు చాలా మంది గర్ల్స్ కి నా మీద క్రష్ ఉందంట, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఆ క్రష్ కి మీ గర్ల్స్ కి నాకు కూడా, నా మీద కూడా క్రష్ ఉంది. మీ గర్ల్స్ కి ఓకే, పండు మీద క్రష్ కూడా ఉంది. థ్యాంక్స్. అండ్ పండు లెస్బియన్ కాదు, పండు గర్ల్. ఓకే యా గైస్ మా పెద్దమ్మ అన్ని వండిన తర్వాత ఈరోజు వండడం తీయం, ఫుటేజ్ తీద్దామా? అంటే మళ్ళీ కాపీ చేసి నా బిర్యానీ వీళ్ళు వండుతారు. ఇక్కడ కూడా మారలేదా నువ్వు? హాయ్ గైస్, అంటే నేను అందంగా ఉన్నానా లేదా అర్థంలో చూసుకుంటున్నా. లేవని తెలుసుగా నాకు, మళ్ళీ ఎందుకు చూసుకుంటావు? దీని లోపల ఏముంది అనుకుంటురా? దీని లోపల ఏముంది చూపిస్తా గురి నీకు. ఇది ఏం కరవదు, క్యూట్ ఉంది అది. సేమ్ ఇది పండులాగానే ఉంది, పండుకోచి. ఇటు తిరుగు.
పట్టుకో. సో గాయ్స్ ఇప్పుడు ఇది దీని పేరు ఏం పేరు? దాని పేరు బిన్ను. అబ్బా గాయ్స్ నా డైజీ గుర్తొస్తుంది నాకు. జైసి కాదు దీని పేరు. ఓయ్ ఇది నేను పట్టుకుంటా, నన్ను చూపి, నేను క్యూట్ ఉంటా కాబట్టి. నువ్వు క్యూట్ ఉంటావా? క్యూట్ కి ఓవర్నెస్ ఓవర్ రోడ్. దీని మొహానికి లిప్స్టిక్ లేదు కదా, నేను పెడతా చూడు. చూడు సో గాయ్స్ చికెన్ అయితే వేసేసారు. ఫస్ట్ పండు చేస్తున్నా అనుకుంటున్నా, కానీ పండు వాళ్ళ పెద్దమ్మ చేస్తుంది. సో ఇంకా దీంట్లో ఏమేమో వేస్తారు అంటే ఇది హలీమా, ఇది అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, అల్లం వెల్లుల్లి గడ్డలు, పానీ, చికెన్ లెగ్ పీస్ కనబడుతుంది, లెగ్ పీస్ ఓకే. సో ఇంకా కాలేదు చికెన్ బిర్యానీ, నాకు ఆకలి అవుతుంది. పెద్దమ్మ అంటే ఇంకా ఎంత టైం పడుతుంది? ఇది బకెట్ ఇది బకెట్ పట్టుకొని తిరుగుతుంది. బిర్యానీ బకెట్ లో లేస్తారా? కాదు, రంజాన్ ఏం చేస్తారు, ఎవరైనా వండుకొని పక్కన ఇంటికి, ముందు ఇంటికి, పైన ఇంటికి పెడతారు, పంచుతారా? ఓకే, పంచుడు పారక్యం స్టార్ట్ అయింది. సో ఇది సేమియా గాయ్స్. సో ఇప్పుడు అయింది స్విగ్గీ జాబ్ చేస్తున్నావు, ఇప్పుడు డెలివరీ జాబ్ చేస్తున్నావా? డెలివరీ చేస్తుంది పండు. మాకు ఫ్రీ డెలివరీ పైసలు మా కాడ ఏమో ఇంకా మామూలు ఇవ్వాలి నాకు. ఈద్కా మామూలు అబ్బా వద్దులే, 1,00,000 ఇవ్వాలి. మామూలు అజ్జా అంటే బ్రాండ్ అంటారు. ఇప్పుడు పండు ఎట్లేస్తో చూడండి కాదు, బకెట్ల నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. డెలివరీ అంటే హోమ్ డెలివరీ, హోమ్ నుంచి డెలివరీ చేస్తారు. ఓహో డెలివరీ ఆగిపోయింది గాయస్, ఎందుకంటే తీసుకునేటోళ్ళు లేరు. లేదు ఇంటికి వస్తుర్రు వాళ్ళు అటు నుంచి మా ఇంటికి. ఓహో డెలివరీ అంటే ఇక్కడే రెస్టారెంట్. ఓకే వెరీ గుడ్. నైస్. సరే కానీ బిర్యానీ నువ్వు చెయ్యి పట్టిందే లేదు, గిన్నె పట్టిందే లేదు, ఆడ చెంచా పట్టిందే లేదు, బిర్యానీ చెప్తున్నా అంటారు. అదే దానికి కావాల్సింది. పదమా శ్రమ నేను తగ్గిస్తాడు. శ్రమ తగ్గించడం అంటే ఇబ్బంది పెట్టకు, ఏదేది వేసి మళ్ళా ఖరాబ్ అయిపోతుంది కూర. ఏంది ఓకే తన్ని అని చెప్తాన్ని అంటే వాటర్ అని అర్థం. ఇది లోపల ఉన్నది ఇది వాటర్. ఓకే ఇంకా లెగ్ పీస్. కారం ఎంత వేయాలి, పసుపు ఎంత వేయాలి తెలుసా నీకు? మన కారం అనిపించేంత వరకు. ఆంటీ గారు మీరే నేర్పించారా? అయితే కొన్ని అంటే మీరు వీడియోలో రానండి అంటే ఒకసారి రానండి. అప్పుడే రాను, టైం ఉంది. నేను హీరోయిన్. అజ్జు ఏంటి అజ్జు? ఏంది ఆకలి బిర్యానీ ఫోన్ ఇచ్చి ఆంటీ పెద్ద ఆంటీ బిర్యానీ కానీ రేపొద్దునకి అవుతుంది. రేపొద్దున తిని మీ హైదరాబాద్ బండి ఎక్కెళ్ళు. ఓపెన్ చేయమా గాయ్స్, ఇది వండేటప్పటికి రేపొద్దున అవుతుంది గాయ్స్. నాకు ఆకలి అవుతుంది. ఏంటి అది? మధ్యలో ముక్క వేసుకోవచ్చు. ఆకలి అవుతుంది. చికెన్ అయిందా? బిర్యానీ కాదు చికెన్ ముక్క తింటున్నావా? దమ్ బిర్యానీలో ఉడకబెట్టి పక్కన పెట్టింది వేసుకోవచ్చు. సో పెద్ద ఆంటీ గారు అయిదా? ఇప్పుడు ఇది ఏమంటారు దాన్ని? దమ్ పెట్టాలా? దమ్ పెట్టాలంటే ఇంకెంత టైం పడుతుంది? అసలు పండు హెల్ప్ చేయలేదా మీకు? పండు హెల్ప్ చేసి ఏడు వేసింది. మీరు పండు నేను కేసుకొని వస్తున్నారండి, అందుకని ఆ పిల్ల బతకం అయిపోయింది. ఇదేంటి సాంబారా? కట్ట బిర్యానీ, కట్ట బిర్యానీ, చికెన్ బిర్యానీ ప్లస్ కట్ట. బేసిక్గా చెప్పాలంటే పండు అయితే ఏం హెల్ప్ చేయలేదు, పెద్ద ఆంటీ గారు వేసారు మొత్తం. సో గాయ్స్ కొందరు ఉంటారు బిర్యానీ చేయమంటే బిర్యానీ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏమంటారు మేకప్ మీద పెడతారు. ఆకలి అవుతుంది. ఇక్కడ నువ్వు ఏంది పద్ధతేనా పండు? పద్ధతేగా అంటే బిర్యానీ చేయడానికి ఇంత టైం పడుతుందా? అవు మళ్ళా మేకప్ వేయడానికి ఇంత టైం పడుతుందా? అర్ధగంట నుంచి ఎత్తుంది మేకప్. ఈ టైం కల్లా 2 ఫాస్ట్ ఫుడ్ కూడా అవుతాయి బయట. ఎక్కడికి వెళ్తున్నాం? షూస్ తీసేసుకున్నాడు గాయస్. ఏంటి పండు కోసం ప్రేమతో సేమ్ షూస్ తీసుకునే కదా, కలర్ వేరు అంతే, సేమ్ మోడల్. అమ్మాయిలవియా? అమ్మాయిలే కావి, అబ్బాయిలవి. మాస్క్ తీసారి మాస్క్
అచ్చం బ్రహ్మానందంలా ఉన్నావు. చూసావా? చూసా. నక్క నాతో పెట్టుకోకు. సరే తొందరగా వెళ్ళరా పో, ఎండ ఉంది కదా. ఎండుంటే మాస్క్ ఉంది కదా. థమ్స్అప్ తెచ్చిండు ఈ తమ్ముడు. ఓ వెనకాల ఆకాశం బాగా ఉంది. ఇంకా ఆకాశం బాగుంది, పక్కన పిల్ల బాగుంది. సో గాయ్స్ పండు చేయలేదు అలా పెద్ద ఓరేసిరు ఏంది ఇదేమంటారు రేపే. సో ఈ మా మేడం గారు డ్రెస్ చేంజ్ చేసుకొని మేకప్ వేసుకొని ప్రమోషన్ కొట్టేసి ఇన్స్టాగ్రామ్ది ఇప్పుడు వచ్చింది వీడికి. షాయా షాయి స్పెల్లింగ్ గిఫ్ట్ జల్దీ. వెరీ గుడ్ నాన్న, మంచిగా చదువుకున్నావు. మన అందెందుకు సంఖ నాపిస్తున్నావు. సో గాయ్స్ సో మరి మాన్సర్ నాకా నీకా? మాన్సర్ నాకి, రెడ్ బుల్ నీది. నేను పెడతా ఇటు కెమెరా. సో తింటుంది, మేము తింటున్నాం ఇక. సో కంఫర్ట్ అయ్యా. గాయ్స్ కామెంట్ చేయండి, పండుగ మా ఇంటికి తీసుకోవాలనుకుంటున్నా. తీసుకుపోతే మంచిదా. నా బాధ ఏంటంటే దీని నోరు ఆగదు, టప్ప మాట వదులుతుంది. మా మమ్మీ విందా ఇంకో గుండె అయిపోతుంది. అసలుగా మా డెలికేట్ చాలా సెన్సిటివ్ ఫ్యామిలీ. అదే అండ్ థ్యాంక్స్ ఫర్ ద డెలిషియస్ ఫుడ్. నువ్వేం చేయరా పెద్ద ఆంటీ గారికి థ్యాంక్స్. సో గాయస్ ఇదంతా తినేసి ఎండింగ్ ఇద్దాం. సో గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో తినే అదృష్టం నాకైతే దొరికింది గాయస్. మీకు కూడా దొరికిందా లేదో ఒకసారి మెసేజ్ కామెంట్ చేయండి. సో సిగ్గులేదు కానీ రంజాన్ స్పెషల్గా అయితే చేసింది పండు. ఇట్స్ వెరీ టేస్టీ. సో థ్యాంక్స్ ఫర్ ద టేస్టియస్ బిర్యానీ మై గర్ల్. అండ్ నువ్వు చేయలేదు బట్ నేనైనా థ్యాంక్ యూ చెప్తున్నా. ఫస్ట్ పెద్ద వండి పెట్టు, నేను కూడా వడ్డించింది ఉల్లిగడ్డలు కోసింది అంతే. సో చెఫర్ అయితే నా సోదరులు లైక్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ. సో పుండు ముస్లిం, నేను హిందూయే. బట్ దేర్ ఇస్ నో లాంగ్వేజ్ ఫర్ లవ్ అంటారు కదా. సో అట్లాంటిది. సో ప్రేమకి పేరు తప్ప ఏమి ఉండదు. సో గాయ్స్ ఒకవేళ మీ వీడియో మాత్రం నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చుతో మచ్చా తగ్గేదలే రచ్చా.